ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచే అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరుతున్నారు. గాయత్రీదేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శిస్తే ప్రజలు ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధులకి అందజేస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచే కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా అమ్మవారిని దర్శనానికి వస్తున్నారు. శుక్రవారం కావడంతో పెద్ద సంఖ్యలో కూడా భక్తులు బారుల తీరిన పరిస్థితి. ఈ అలంకారం యొక్క విశిష్టతపై మనతో మాట్లాడటానికి పురాణ పండితులు వెంకటేశ్వర శాస్త్రి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి, చెప్పండి, ఈ అలంకారం యొక్క విశిష్టత ఏంటి? అమ్మవారు ముత్యపు వర్ణం కలిగినటువంటి ముఖాన్ని, అలాగే పగడవర్ణం కలిగిన ముఖాన్ని, అలాగే బంగారు వర్ణం, నీలవర్ణం, శ్వేతవర్ణం కలిగినటువంటి ముఖాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారి యొక్క ఈ ముఖములన్నీ కూడా ఈ సృష్టి స్థితిలయాలు చేయటానికి అనుకూలమైనటువంటి సత్వ రజస్తమో గుణాలకు ప్రతీక. కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ స్వరూప సందర్శనం వల్ల మనస్సు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనోగతమైనటువంటి సకల విధములైనటువంటి లోపాలు, దోషములు ఇవన్నీ కూడా తొలగిపోయి మనస్సు చాలా శక్తివంతమవుతుంది. మహర్షులందరూ గాయత్రిని ఉపాసించి చాలా విశేషమైనటువంటి శక్తివంతులైనారు. కాబట్టి ఏంటంటే గాయత్రి స్వరూప సందర్శనం చేత జనులందరూ కూడా మనస్సుకు ఏకాగ్రత కలిగి ఏ రకమైనటువంటి దోషములు లేకుండా, పొరపాట్లు లేకుండా ప్రవర్తించి మరి పరిపూర్ణమైనటువంటి రక్షణ పొందుతారు. గాయత్రి వేదమాత కాబట్టి గాయత్రీ దేవతానుగ్రహం కలిగితే సర్వదేవతానుగ్రహం కలుగుతుంది. అందుకోసమని గాయత్రీ దేవిని దర్శించి అందరూ కూడా శుభం పొందగలరు. శ్రీమాత్రే నమః. స్వామి, వాళ్ళ ఆలయంలో ఏమేమి నైవేద్య కార్యక్రమాలు నిర్వహిస్తారు అమ్మవారికి? అసలు ఏ నైవేద్యాలు అమ్మవారికి పెడతారు ఏంటి? అమ్మవారికి ఈ దసరా అంతా కూడా సంప్రదాయ సిద్ధమైనటువంటి నివేదనలు ప్రతిరోజు కూడా జరుగుతాయి. కాబట్టి ఆ అమ్మవారు చాలా విశేషమైనటువంటి అనుగ్రహంతో లోకాన్ని దీవిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము తెల్లవారుజామున 3 గంటల నుంచే కూడా పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరిన పరిస్థితి. శుక్రవారం కావడంతో అమ్మవారిని చూసేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని కనుక దర్శిస్తే కనుక ఖచ్చితంగా సుఖ సంతోషాలు, అదేవిధంగా మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ వేద పండితులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో పాటు ఎంపీ కేశినేని చిన్ని కూడా అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి మనం చూస్తాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.